రేవంత్ రెడ్డి గారు అక్కడ చెప్పిండు గతంలోనే, నిన్ను తొక్కుకుంట పైకి అధికారంలోకి వస్తా అన్నాడు. తొక్కి అధికారంలోకి వచ్చిండు. ఆయన ఉత్తగానే మాటలు చెప్పి ఊకినట్టు కాదు, మాటలు చెప్పి చేతులలో చూపించేటటువంటి వాడు. తెలంగాణ అనేటటువంటిది ఫ్రమ్ ఆల్ డైమెన్షన్స్ ఎట్లా మారాలనేటటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. సో అది ప్రకృతి పరంగా లేకపోతే సంక్షేమాల విధానంలోనైనా లేకపోతే అభివృద్ధి పదంలోకి తీసుకొని పోయేటటువంటిదైనా అంతేందుకు అబ్బా, తెలంగాణలో అసలు టోటల్ ఇప్పుడు ఉంటున్నటువంటి దేశంలోనే ప్రధాన సమస్య ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్ అనేది మనందరికీ తెలుసు. అటు బీజేపీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే వాడు ఇప్పుడు మాట్లాడింది కూడా లేదు. అట్లాంటిది ఉద్యోగాలు ఇప్పుడు టెక్నాలజీ, టెక్నాలజీ, మనం ఐటీ సంస్థలతోటి మనకు అవగాహన ఉంది, కంపెనీలు ఎట్లా పనిచేసేదండి. ఈరోజు బీటెక్లు అందరికీ ఉంటున్నాయి, సర్టిఫికెట్లు అందరికీ ఉంటున్నాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందా, స్కిల్ అనేటటువంటిది ఆ యొక్క స్టూడెంట్కి ఉందా అంటే నీకు తెలుసు, నాకు తెలుసు విజయ్. అసలు ప్రభుత్వ పాఠశాలలు లేవు కదండి. అరే నేను ఏమంటున్నా, ఒక ఐటీ జాబ్కే నువ్వు పోయినావు అనుకో, నీ కాడ స్కిల్ ఉంటుందా? ఆ స్కిల్లే లేదు. అట్లాంటప్పుడు నీకు కొలువు ఎందుకు వస్తుంది చెప్పు, నీకు కొలువు ఎందుకు వస్తుంది? సో దీన్ని ఐటీఐ అని చెప్పి మనకు ఉంటుండే. ఓకే, ఐటీఐలు ఉంటున్నటువంటి దానికి మొత్తం అన్నిటిని ఏటీసీల లెక్క మార్చిండు, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ లెక్క మార్చి తీసుకొని వచ్చిండు. దీంట్లో ఏంటివి, వర్చువల్ వరల్డ్కి సంబంధించినటువంటివైనా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటివైనా